ఫస్ట్ టైమ్ చేసినా గానీ మటన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. నేను చెప్పే టిప్స్‌తో అండ్ ఫాలో అవుతూ బిగినర్స్ కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేయగలరు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ మీకు చెప్తాను. మటన్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మటన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని, కల్లుప్పు, పసుపు, కొంచెం వాటర్ ఏసుకొని మిక్స్ చేసుకొని 70-80% కుక్ అయ్యేదాకా కుక్కర్‌లో కుక్ చేసుకోండి. ఈ గ్యాప్‌లో బియ్యాన్నయితే కడిగి పక్కనైతే పెట్టుకోండి. మటన్ కుక్ అయిన తర్వాత ఒక స్టవ్ మీదయితే రైస్‌కి వాటర్ అయితే పెట్టుకుందాము. ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలి. అందులో కల్లుప్పు వేసుకొని టేస్ట్ చూస్తే గనక సాల్టీగా అనిపిచ్చాలి. మీ దగ్గర ఎన్ని బిర్యానీ మసాలాస్ ఉంటే అయన్నీ వేసుకోండి. నా దగ్గర ఉన్నంత వరకైతే నేను వేసుకున్నాను. బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంకో స్టవ్ మీద మీరు మటన్ బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటారో ఆ గిన్నెనైతే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్‌నైతే వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారయితే కలితిప్పండి. కలితిప్పిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. 2 టమాటాలు మిక్సీ వేసుకొని ప్యూరీ చేసుకొని ఆ టమాటా ప్యూరీనైతే ఇందులో అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని టమాటా మగ్గేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టాం గదా వాటర్‌ని, ఆ వాటర్ మరిగుంటాయి గాబట్టి దాని మీద ఉన్న పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలాస్ ఇవి ఉంటాయి కదా! అవి తీసేసుకోండి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత, మనం ముందుగా నానపెట్టుకున్నాం గదా బియ్యాన్ని, ఆ బియ్యాన్నయితే ఇందులో వేసుకోండి. ఒక 80% అయితే కుక్ చేసుకోండి. టమాటా మగ్గుండిద్ది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని, మనం ముందుగా మటన్‌ని ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా! ఆ మటన్నయితే ఇందులోకైతే వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని, మూత పెట్టి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై జేసుకోండి. ఫ్రై జేసుకున్న తర్వాత, మనం ఆల్రెడీ ఉప్పు వేసే ఉడికించుకున్నాం కాబట్టి కారం, బిర్యానీ మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒక్కసారయితే మిక్స్ చేసుకోండి. కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. రైస్ 80% ఉడికిందో లేదో చూసుకొని 80% ఉడికిన తర్వాత రైస్ ఉడికించిన వాటర్ టీ గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మటన్ కొంచెం తీసి పక్కన పెట్టుకొని 1 లేయర్ రైస్ ఏసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా మటన్. ఆ మటన్ అయితే దీని మీదయితే యాడ్ చేసుకోండి. దీని మీద వేసుకున్న తర్వాత మిగతా రైస్‌ని కూడా లేయర్స్‌గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి. నీట్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా అయితే స్ప్రెడ్ చేసుకొని తరువాత నెయ్యి వేసుకొని ముందుగా మనం టీ గ్లాస్ నీళ్ళైతే పక్కన పెట్టుకున్నాం కదా! ఆ నీళ్ళైతే దీని మీద వేసుకోండి. మూత పెట్టి, వెయిట్ పెట్టి లో టు మీడియంలో 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత అయితే సర్వ్ చేసుకోండి. అప్పుడు చాలా బావుంటుంది. మటన్ ఫ్రై పీస్ బిర్యానీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.